పేరు బాలరాజు, మాది ధన్వాడ, నారాయణపేట జిల్లా. నేను మైనార్టీ గురుకులలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. మాకు స్కూల్లో డ్రాయింగ్ టీచర్ ఉండడం వల్ల దాని మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది. అదే రూట్లో వెళ్ళాలని నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. తర్వాత 2017లో డ్రాయింగ్ పోస్టులు పడడం వల్ల నేను మైనార్టీ గ్రూప్లకు సెలెక్ట్ అయ్యి అందులో ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. డ్రాయింగ్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అందులో ఏదైనా కొత్తగా చేయాలని లీఫ్ ఆర్ట్ గురించి మన కరోనా టైంలో ఖాళీగా ఉండడం వల్ల దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకొని ఎలాగైనా చేయాలని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ చేసింది సచిన్ టెండూల్కర్ది. తర్వాత చాలామంది ప్రముఖులది చేయడం, వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ వర్క్ నచ్చి చాలామంది బర్త్డే పార్టీలకు కానీ మ్యారేజ్కి కానీ అది చేయించుకొని గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా నేను కొంచెం ఆర్థికంగా బలపడడం జరిగింది. ఇప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనేది నా ఆలోచన. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో కూడా చేయడము నా స్పెషలైజేషన్. ఫుడ్ తీసుకొని దాని మీద ఫస్ట్ స్కెచ్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ దాన్ని ఎండలో కూర్చొని ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో కాలవడం వల్ల మనకు ఒక పిక్చరైజేషన్ వస్తుంది. ఇది చాలా కష్టమైన వర్క్ అయినా కూడా ఇష్టంతో చేయడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. ఈ వర్క్ని చాలామంది నేర్చుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను సలహాలు సూచనలు ఇస్తున్నాను. లీవ్ కార్మికులు కూడా చాలామంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మా స్కూల్లో కూడా మైనార్టీ స్కూల్లో కూడా పిల్లలు చాలామంది నేర్చుకోవాలని అనుకుంటున్నారు, నేర్చుకున్నారు కూడా చాలామంది. నేను వాడే ఆకు వచ్చేసి రావి ఆకు అండి. ఆ ఆకు వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఫస్ట్ ఆకే ఒక డిజైన్గా ఉంటుంది. దీంట్లో వర్క్ చేస్తే మనం ఏ వర్క్ చేసినా ఇంకా మంచిగా అందంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ ఆకుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రావి చెట్టుకు వెళ్ళి నేను తీసుకొచ్చుకొని కొన్ని రోజులు నోట్బుక్లలో బాగా ఇది చేస్తే అది డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. ఒక 15 days అలా పెడితే తర్వాత దాని మీద నేను చేయాలనుకున్న వర్క్ని అవుట్లైన్ ఇచ్చుకొని తర్వాత మనకి ఎక్కడెక్కడ అవసరం లేదో మొత్తం
తీసేయడం జరుగుతుంది. అప్పుడు మనం అనుకున్న ఆర్ట్ వరకు బయటకు వచ్చేస్తుంది అవుట్పుట్. ఇప్పటివరకు చాలామంది ప్రముఖులు వేసిన రాష్ట్రపతి, పవన్ కళ్యాణ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రేవంత్ రెడ్డి, సీతక్క, మా కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, శివకుమార్ రెడ్డి, ఇంకా చాలామంది వేశాను. వాళ్ళకు ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. ఒక ఆకుని చేయడానికి దాదాపు 3-4 గంటల టైం పడుతుంది. కష్టమైన పని అది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ మన వర్క్ మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దీనిని లీఫ్ కార్వింగ్ అని అంటారు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసి ఇది చైనాలో ఫస్ట్ టైం చేసిండని నాకు తెలిసిన విషయం అది. అంతకుముందు మరి ఎక్కడ చేసిండో అది తెలీదు. దీనివల్ల నేను కొంచెం ఆర్థికంగా కూడా లాభపడుతున్నాను. దీన్ని మా స్కూల్లో స్టూడెంట్స్ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా మంచిగా ఇది చేస్తున్నారు. దాని తర్వాత నేను ఇంకా కొత్తగా ఏదైనా చేయాలని చెప్పేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తోన ఎండలో కూర్చొని ఒక వుడ్డుని తీసుకొని దాని మీద స్కెచ్ అవుట్లైన్ వేసుకొని దాన్ని మనకి ఎక్కడెక్కడ ఇది కావాలో అక్కడక్కడ డార్క్గా కాల్వడం జరుగుతుంది. దీన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్ వర్క్ అంటారు. అంటే వుడ్ బర్నింగ్ అనమాట. వుడ్ని బర్న్ చేయడం వల్ల డార్క్ ప్లేస్లో వచ్చేస్తుంది అది. ఆర్టిఫిషియల్గా చేయడం వేరు, మనం సొంతంగా చేయడం వేరు. అందుకోసమే ఇది కూడా ఒకటి కొత్తగా నేర్చుకున్నా. ఇంకా కొత్తగా ఏమైనా ఉంటే అవి చేయాలని నా ఆలోచన. ఆర్ట్ స్కూల్ పెట్టేసి నాకు వచ్చిందంతా పిల్లలకు ఎవరికైనా ఫ్రీగా నేర్పించాలనేది నా ఇది. నా పేరు పుష్ప. మా వారు బాలరాజు బాయ్స్ 1 మైనార్టీ స్కూల్లో వర్క్ చేస్తాడు. అతను మ్యారేజ్ ముందు నుంచే కరోనా టైంలో 2020లో లీఫ్ కార్వింగ్ స్టార్ట్ చేసిండు. సొంతంగానే ఓన్గానే ట్రై చేసిండు. ఎవరి సపోర్ట్ అట్లా లేకుండా మామూలుగా యూట్యూబ్లో అట్లా చూసి పొలిటికల్ లీడర్స్ ఫొటోస్ కానీ మామూలుగా ఫ్రెండ్స్ కానీ బయట నుంచి ఆర్డర్స్ వస్తుంటే అట్లా చేయడం కానీ చేస్తూనే ఉంటాడు. మా సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ అందరిది ఉంది. మామూలుగా ఇంతకుముందు దేవరకద్రలో చేసిండు బాయ్స్ 3లో. తర్వాత ఇప్పుడు మామనార్కి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇట్లా చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు వర్క్ కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆకులు తీసుకొచ్చి ఎండలో పెట్టి మళ్ళీ దానికి ఎండడానికి కొద్దిగా టైం పడుతుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది. తొందర అయ్యేదైతే ఏం కాదు. ఒక ఆర్డర్ వచ్చినా కూడా అది చేయాలంటే మినిమం 3 hours టైం పడుతుంది. చాలా హార్డ్ వర్కర్. రీసెంట్గా సీఎం సార్ది కూడా చేసిండు. హైదరాబాద్లో స్కూల్ ఓపెనింగ్ ఉంటే దాంట్లో పిల్లల చేతుల మీద నుంచి ఇప్పించిండ్రు.